కాయలు మనకి మొత్తం ఫ్రూట్స్ ఉంటాయి కానీ ఇలా ఉండడం వల్ల ఏంటంటే అబ్జర్వ్ చేస్తే మీరు ఈ కాయ మీద బ్లాక్ ఉంటుంది, బ్లాక్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఉన్నట్టు ఇలా చూసారు మీరు, బ్లాక్ కనిపిస్తుంది ఇక్కడ క్లారిటీగా. ఇలా తోట మొత్తం కూడా బ్లాకే ఉంటుంది అన్న. కొన్ని తోటలు నేను చూశాను కూడా, ఇప్పుడు ఉన్నాయి, నువ్వు చూడలేదేమో, చాలా తోట అలాగే ఉన్నాయి. ఇక్కడ మచ్చ లాంటిది వస్తుంది, మచ్చలు వస్తూ ఉంటుంది. సో అది అంత డేంజర్ మనకి. కాయలు ఎవరు కొనదు తెలుసా? ఏదో ఇప్పుడు మార్కెట్ ఏదో స్పీడ్లో నడుస్తుందని చెప్పేసి అడ్డి గుడ్డి అనేది అంటారుగా, అట్లా తీసుకెళ్తారు. కానీ నీకు గిట్ట రేటు తగ్గితే, బొప్పాయి రేటు తగ్గితే ఆ కాయ ఎవడు తీసుకోడు. అసలు ముందు నీ తోటలో అడుగు బెటర్నా కరెక్ట్ ఎవడు. ఇప్పుడు నువ్వు ఆ కాయ కోసి షైనింగ్ చేసి పాలిష్ చేసి నువ్వు అమ్మలేవు. కాయ ఎప్పుడైనా సరే మనకి ఎంత షైనింగ్ అంటే అంత షైనింగ్ ఉండాలి. అంతేగాని కాయ మీద డాట్స్ మచ్చలు అవి ఉంటే సేటు ఒకసారి చూసుకుంటారు వాళ్ళు. వచ్చి తర్వాత కాయలు మంచి ఫ్రూట్స్ లేకపోతే, డెవలప్ లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. సో అది రైతుకు నష్టం. కొన్ని చూసుకోవాలి. నీకు కూడా ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది వాడుకున్నావు, నువ్వు ఫంగిసేఫ్ వాడుకున్నావా? సో కొంచెం క్లియర్ అయింది. దానివల్ల మనకి కాయ మీద ఏదైనా సరే ఉంటే ఫంగిసేఫ్ వల్ల ఆకుల మీద కానివ్వండి, కాయ మీద ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది మనకి. ఫంగిసేఫ్తో ఒకటి దాంతో సాధ్యం అది. ఓకేనా? లోకల్ ఉన్నాయి, మా చాలా మంది ఉన్నాయి, నేను కాదంటే ఉన్నాయి చాలా ఉన్నాయి. అది మన మందే తోపు మంది అని చెప్పేసి అంటలేదు, బయట ఉన్నాయి. కాకపోతే ఏది మంచి ముందో మనకు కనిపెట్టలేదు కదా, ఎవరు చెప్పట్లేదు. చెప్పలేదు.